నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ పొల్కంపల్లి శాంతాదేవి గారు రాసిన 'తప్పు చేశాను వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా'. అసలు కథలోకి వెళితే, ఆ రోజు సాయంత్రం సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూలు వార్షికోత్సవం. ప్రోగ్రాం ఆశ్రమం ఆవరణలోనే జరుగుతుంది. ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు, క్లాసులో ఫస్ట్ వచ్చిన పిల్లలకు, వ్యాసరచనలో గెలుపొందిన వాళ్లకు సేవాశ్రమం నిర్వాహకుల చేత మెమొంటోలు, బహుమతులు ఇప్పించిన తర్వాత ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అరుణను వేదిక మీదకు పిలిచి అభినందించి శాలువా కప్పి మెమోంటో అందజేసి ఆమెను సభకు పరిచయం చేశారు. శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయులలో మణిపూస వంటిది. వరుసగా 3 సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారం అందుకుంటుంది. పిల్లలకు కేవలం స్కూల్ పాఠాలే కాకుండా తన జీవిత పాఠాలను కూడా రంగరించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. ఖాళీ సమయాల్లో మా సేవా సదనంలో పనిచేస్తూ పిల్లలకు కావలసిన సేవలందిస్తూ వాళ్ళకి ప్రియమైన అక్కగా, అమ్మగా ఉంటుంది. ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. మిగిలింది ఆమె మాటల్లోనే వినండి. శ్రీమతి అరుణ గారిని తమ స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అరుణ లేచి సభకు అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసింది. పిల్లలకు నేను చెప్పేవి నా జీవిత పాఠాల నుండి నేర్చుకున్నవే. మొదటిది, జీవితంలో మద్యం జోలికి పోవద్దు. పచ్చటి కాపురాలను వల్లకాడుగా మార్చే రాక్షసి అది. రెండవది, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. క్షణికేవేశానికి లోను కావడం వల్లే నేను హంతకురాలనయ్యాను. నేను చెప్పే ఇంకొక నీతి పాఠం ఏమిటంటే, వయసులో ప్రేమించడం తప్పు కాకపోయినా ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ముందుకు తీసుకువెళ్ళాలి. కన్నవాళ్లను కాదనుకుని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే, నమ్మినవాడు దగా చేస్తే ఒంటరి బతుకైపోతుంది. సమాజం దృష్టిలో లేచిపోయి చేసుకున్న పెళ్ళి అవుతుంది. ఏ కష్టం వచ్చినా ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ 2 తప్పులను నేను చేశాను. 4 గోడల మధ్య బందీనైతే గాని నేను తప్పు చేశానని తెలియలేదు. ఎవరిని ప్రాణాధికంగా ప్రేమించి అతడు లేకపోతే బ్రతకలేనని ఇంట్లో అందరినీ కాదనుకుని పారిపోయి గుళ్ళో తాళి కట్టించుకున్నాను. అతడిని నా చేతులతో చంపేశాను. ఏ పిల్లలను నా గుండెల్లో దాచుకుని పెంచుకోవచ్చనుకుని ఇలాంటి దుస్సాహితానికి ఒడిగట్టాను. ఆ పిల్లలు నాకు దూరమయ్యారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ తండ్రిని చంపిన కిరాతకురాలిగా మిగిలిపోయాను. ప్రపంచం దృష్టిలో హంతకురాలనయ్యాను. నా పంచ ప్రాణాలు నువ్వేనని చెప్పిన నా భర్త, నన్ను తన ప్రాణమోత్తముగా ప్రేమించిన నా భర్త, నాకు 2 పిల్లలు పుట్టే వరకు నన్ను అపురూపంగా చూసుకున్న నా భర్త, నిన్ను చంపేసి నేను జైలుకెళ్తానే అనే స్థితికి వచ్చాడంటే తాగుడుగా బానిసడం కావడం వల్లే. మనిషిని రాక్షసుడిగా మార్చి ఆ మద్యానికి లైసెన్స్ ఇచ్చి పీకల దాకా తాగి మృగంలా మనుషుల మధ్య విచ్చలవిడిగా తిరగమని ఎందుకు వదిలిపెట్టింది ఈ ప్రభుత్వం? ఆదాయం కోసం ప్రభుత్వం ఏమైనా చేయొచ్చా? తాబేళ్ల కన్నీళ్లే అక్కడి సీతాకోకచిలుకల ఆహారం. అమ్మా నాన్నలకు మేం 3 ఆడపిల్లలం. నేను ఆఖరుదాన్ని. నేను 10th క్లాసులో వచ్చేసరికి మా 2 అక్కలకు పెళ్ళిళ్ళు అయ్యి అత్తగారింటిలో కాపురాలు చేసుకుంటున్నారు. మా నాన్న రెవెన్యూ ఆఫీసులో అటెండరు. నాన్న జీతం చిన్నది కావడం వల్ల అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది. బస్తీలో 2 గదుల సొంత ఇల్లు ఉండేది మాకు. మా బస్తీలోనే రమేష్ వాళ్ళ ఇల్లు ఉండేది. నేను స్కూల్కి వాళ్ళ ఇంటి ముందు నుండే వెళ్లేదాన్ని. ఉంగరాల జుట్టుతో అందంగా స్టైల్గా ఉండేవాడు రమేష్. ఆటో నడిపేవాడు. అతడు కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని. నేను ఇష్టపడుతున్నానని అర్థమే అతడు చూసేవాడు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మా మధ్య మాటలు కలవడం, నా ఎగ్జామ్స్ అయ్యేసరికి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం జరిగిపోయింది. ఇంట్లో ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది. 2 కులాలు వేరు కావడంతో మా పెళ్లికి మా 2 నెలల్లో ఒప్పుకోలేదు. అమ్మ అయితే నన్ను బాగా కొట్టింది కూడా. ఎంతో మర్యాదగా నడుచుకునే మీ అయ్యకు తలవంపులు తెచ్చావని తిట్టింది. డిగ్రీ చదివిద్దామనుకున్న నాన్న చదువు మానిపించాడు. ప్రేమ దోమ అంటూ పిచ్చవేషాలు వేస్తున్నానని మా అక్కలకు ఫోన్ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పించడమే కాదు, నాకు సంబంధాలు చూడమని కూడా చెప్పాడు. ఇంటి నుండి బయటికి పోకుండా అమ్మ కావలి కాయడం మొదలుపెట్టింది. నాకేం చేయాలో పాలుపోలేదు. ఒకరోజు మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు రమేష్ స్నేహితుడు వచ్చాడు. అమ్మవారి గుళ్ళో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయని, తను పంపించిన ఫ్రెండ్తో వచ్చేయమని కబురు పంపించాడు రమేష్. వెనక ముందు ఆలోచించలేదు. కట్టుబట్టలతో రమేష్ ఫ్రెండ్ వెంట వెళ్ళిపోయాను.
కనీ పెంచిన వాళ్ళను మోసం చేసి పోతున్నానన్న ఆలోచన అస్సలు రాలేదు. లేచిపోయి పెళ్లి చేసుకుంటే కన్న కడుపులు రగిలిపోతాయన్న దిగులు కలగలేదు. రమేష్ నా వాడైతే చాలనుకున్నాను. గుళ్ళో బ్రాహ్మణుడితో సహా అన్ని ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు రమేష్. అతడి స్నేహితులు కూడా ముగ్గురు నలుగురు అక్కడే ఉన్నారు. వాళ్ళ సాయం వల్లే ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పాడు రమేష్. ఒక స్నేహితుడి భార్య కూడా వచ్చింది. నన్ను పెళ్లి కూతురిగా అలంకరించి పెళ్లి పీటల మీద కూర్చోపెట్టడానికి. అరగంటలో మా పెళ్లి తంతు ముగిసింది. నా మెడల్లో పసుపు తాడు పడింది. అందరం వెళ్ళి హోటల్లో భోజనాలు చేశాం. ఆ రాత్రి ఒక స్నేహితుడి ఇంట్లోనే మా ఫస్ట్ నైట్ గడిచిపోయింది. ఉదయం అక్కడే స్నానాలు చేశాక నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు రమేష్. మమ్మల్ని చూడగానే వాళ్ళమ్మ మహంకాళి అవతారం ఎత్తింది. ఎవరికీ చెప్పకుండా కులం కాని పిల్లను పెళ్లి చేసుకుని తీసుకువచ్చాడని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టి బయటనే పంపించేసింది. వేరే గల్లీలో ఒక చిన్న ఇంట్లో మా కాపురం మొదలైంది. ఆటో అద్దెకు తీసుకుని నడిపేవాడు రమేష్. ఎలాగైనా కొంత డబ్బు కూడబెట్టి సొంతానికి ఆటో కొంటే డబ్బులు బాగా మిగులుతాయనేవాడు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాడు. మనం ఆర్థికంగా పైకొచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళందరూ నీళ్లున్న మడుగులోకి కప్పలు చేరినట్టుగా మన చుట్టూ చేరతారు అనేవాడు. వేమన పద్యం చెప్పి ఇంటి అద్దె, ఆటో అద్దె పోగా మిగిలిన డబ్బుతో నన్నెంతో అపురూపంగా చూసుకునేవాడు. తన ఖర్చులకు కొంత డబ్బు జేబులో పెట్టుకుని మిగతా డబ్బు ఇంట్లోనే ఉంచేవాడు. నేను ఏం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాడు కాదు. పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్ నన్ను ఎంత అపురూపంగా చూశాడో చెప్పలేను. ఇలాంటప్పుడు మన దగ్గర మీ అమ్మో మా అమ్మో ఉండాలి. కానీ మనకు అవకాశం లేదు. నాకు నువ్వు, నీకు నేను. నేనే నీకు అత్త, అమ్మ, దగ్గర లేని లోటు తీర్చాలి. కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కొరుగులు ఉంటాయట కదా! అవి తీరితేనే పొట్టలో పాప ఆరోగ్యంగా పెరుగుతుందంట. చెప్పు నీకేం కావాలి? మొహమాట పడవద్దు అనేవాడు. 2 ఏళ్లలో నాకు మరో బాబు పుట్టాడు. వాడి జాతకం ఎంత దురదృష్టకరమైనదో కానీ అప్పటి నుండి నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. రమేష్ తాగుతాడని నాకు పెళ్ళైన రోజే తెలిసింది. ఆర్డరిచ్చి మందు సీసాలు తెప్పించడం చూసి నీకు తాగే అలవాటుందా అని అడిగాను భయంగా. మన పెళ్ళైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మా ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వద్దా? వాళ్ళు నా కోసం ఎంత చేశారు? వాళ్ళకి కంపెనీ ఇవ్వడానికి తాగుతున్నాను గాని తాగుడు నాకు అలవాటు లేదు అన్నాడు. అప్పుడప్పుడు తాగి వచ్చేవాడు. ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు, తాగాల్సి వచ్చింది అనేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ తాగి రావడం ఎక్కువయ్యింది. దాంతోపాటు ఇంట్లోకి డబ్బులివ్వడం తగ్గింది. ఇద్దరి మధ్య తగవులు ప్రారంభమయ్యాయి. నేను తిట్టడం, అతడు కొట్టడం. ఒకరోజు తాగిన మబ్బులో యాక్సిడెంట్ చేశాడు. ఎవరిదో కొత్త కారు ఆటో గుద్దేసిందట. జరిగిన డ్యామేజ్కి కారాయన ఉగ్రుడైపోయి బూటుకాళ్లతో అతన్ని పోలీసులకు పట్టించాడు. తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు. స్నేహితులు తలా కొంత డబ్బు వేసుకొని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చినా అతడు మారలేదు. తాగి ఆటో నడుపుతాడని పేరు రావడంతో ఎవరూ ఆటో అద్దెకివ్వడం లేదు. పిల్లలు పస్తులు, నాకు పస్తులు. రమేష్ ఏ స్నేహితుడో పెట్టిస్తే తింటున్నాడు. లేదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తిని వస్తున్నాడు. వాళ్ళు కలిసిపోయారు. కానీ నేనే అత్తింటికి పుట్టింటికి దూరమై ఒంటరయ్యాను. తన పరువు తీశానన్న కోపం నాన్నకి ఎన్నాళ్ళైనా పోలేదు. మనువులను చూడాలని, నన్ను తీసుకుపోయి పుట్టింటి సారె పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్న అమ్మను నాన్న రానివ్వలేదు. కన్నవాళ్ళను గడ్డి పరకల్లా వదిలేసిపోయింది కదా! దానికి లేని ప్రేమ మనకెందుకు? నువ్వు దాన్ని ఇంటికి తీసుకువస్తే నన్ను చంపుకు తిన్నట్ట ఒట్టు అని ఒట్టు పెట్టాడట నాన్న. మా ఇంటి పక్కన ఉండే నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు చెప్పింది. నాన్న అన్న మాట నిజమే కదా! ముగ్గురిలో చిన్నదానిని నా బుజ్జి తల్లి, నా బంగారు తల్లి అని ముద్దు చేసేవాడు. నన్ను బుజ్జి అని పిలిచేవాడు. వాళ్ళ ప్రేమను కాదనుకుని రమేష్ని నమ్ముకుని వచ్చేశాను. నాకు రమేష్ ఒక్కడుంటే చాలనుకున్నాను. కొట్టినా, తిట్టినా, ప్రేమ చూపిన రమేష్ ఒక్కడే కదా నాకు. రమేష్ తాగని రోజు నాతో, పిల్లలతో ఎంతో మంచిగా ఉండేవాడు. నన్ను, పిల్లల్ని సినిమాలకి, షికార్లకి తిప్పేవాడు. ఆ రోజు సరదాగా బయటే తిని వచ్చేవాళ్ళం. తగ్గకపోతే నువ్వెంతో బాగుంటావు. చూడు తాగి తాగి పొట్ట ఉబ్బుకొచ్చింది, కళ్ళు ఉబ్బుకొచ్చాయి. ఎంత అందంగా ఉండేవాడివి. ఆ అందం చూసే నీ మీద మనసు పడ్డాను కదా! తాగితే నువ్వు మనిషివి కాదు, రాక్షసంగా మారిపోతావు.
మనకిద్దరు పిల్లలున్నారు. వాళ్ళని చదివించుకోవాలి కదా! వచ్చిన పైసలన్నీ తాగుడుకి పెడితే సంసారం ఏం కావాలి? అందరినీ కాదనుకుని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా? నువ్వు తాగుడు జోలికి పోవద్దు అని ఎంతో నచ్చచెప్పేదాన్ని. ఇక తాగనని చేతిలో చెయ్యేసి చెప్పేవాడు అంతే. 1, 2 రోజులు. మళ్ళీ యథావిధిగా తాగి వచ్చేవాడు. దేనికో దానికి పేచీ పెట్టుకుని నన్ను చావగొట్టేవాడు. మేమున్న ఇంట్లోనే మరో పోర్షన్‌లో ఉన్న పద్మ భర్త కూడా ఆటో నడుపుతాడు. పిల్లల చదువు కోసం పద్మ 4 ఇళ్లలో పనిచేస్తుంది. కన్న తల్లివి పిల్లలకు తిండి పెట్టక చంపాలనుకుంటున్నావా ఏంది? అంటూ నన్ను తీసుకుపోయి 2 ఇళ్లలో పనికి పెట్టింది. ఇలా పనికి కుదిరానని తెలిసి నా పరువు తీస్తావా అంటూ ఆ రోజే తన్నులే తన్నులు. రాత్రి వాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులు. ఉంటే కదా పెట్టేది. ఏ 4 రోజుల కిందనో ఇచ్చిన ₹1000 అప్పుడే అయిపోయాయా అంటూ గొడవ పెట్టుకునేవాడు, కొట్టేవాడు. ఎవరో సేట్ దగ్గర ట్రాలీ నడపడానికి నెల జీతం మీద కుదిరాడు. తాగుడు మాత్రం మానలేదు. రాత్రికి రోజూ నేను కావాల్సిందే. సారా కంపు కొట్టే ఆ మనిషిని చేరనివ్వబుద్ధి కావడం లేదు. తాగిన మత్తులో కాగిలించుకోవడం తప్ప ఆ ప్రేమ, అనురాగం ఎప్పుడో అతడి నుండి దూరమైపోయాయి. తాగడం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దు అంటూ దగ్గరికి రానివ్వడం లేదు. ఆ వాసనకు కడుపులో తిప్పుతుంది. నన్ను కాగులించుకుని పడుకుంటే తప్ప నిద్ర రాదనేదానివి. ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే ఎవడి దగ్గర పడుకుని వస్తున్నావే? ఇల్లిల్లా పనిచేస్తున్నది అందుకేనా? రొంకు మరిగావు కదా! కొట్టడానికి చేతులు కాళ్ళు సరిపోవనట్టుగా ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ విరిచి తెచ్చి కొట్టాడు. కొట్టిన చోటల్లా కర్రు కాల్చి ఒత్తినట్టుగా వాతలు తేలుతున్నాయి. నా అరుపులకి పిల్లలు లేచి ఏడవడం మొదలుపెట్టారు. పెద్దోడు అమ్మను కొట్టకనంటూ అడ్డొస్తే వాడికి పడ్డాయి దెబ్బలు. ఆ దెబ్బలకు వాడికి జ్వరం వచ్చింది. రాత్రి అయ్యిందంటే గజగజ వణికిపోయే పరిస్థితి తెచ్చాడు నాకు. ఒళ్ళంతా దెబ్బలతో కమిలిపోయింది. ఇక వీడు మారడు. నాకీ తన్నులు, ఈ నరకం తప్పదు. భరించే ఓపిక లేదు. వదిలేసి పోదామంటే ఈ పిల్లలను ఎట్లా చూసుకోవాలి? ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్తి బాగా జరిగిందని అందరూ నన్ను చూసి నవ్వరా? నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను. తాగి చావడానికి ఒకనాడు పురుగుల మందు కూడా తెచ్చుకున్నాను. కానీ పిల్లల ముఖం చూస్తే చావబుద్ధి కాలేదు. నేను చస్తే నా పిల్లలను ఎవరు చూస్తారు? రోడ్ల పాలవుతారు కదా! 2 పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చిత్తకొప్పల మీదనో ఎంగుళ్ళు ఏరుకుని తినే దృశ్యం నా కళ్ళ ముందు కదిలి ఆత్మహత్య ఆలోచన మనసులోనికి రానివ్వకూడదనుకున్నా. ఎంత కష్టమైనా నా పిల్లల కోసం బ్రతకాలనుకున్నాను. ఆ రోజు ఎంత రాత్రైనా నాకు నిద్ర పట్టలేదు. ఎటు మళ్ళీ పడుకున్నా దెబ్బలు వరుసకుపోయి పడుకోనివ్వడం లేదు. ఆ రోజు నాకు, రమేష్‌కు పెద్ద గొడవే జరిగింది. నేను పనిచేసే ఇంటివాళ్ళు ఆ రోజే నెల జీతం ఇచ్చారు. తాగడానికి ఆ డబ్బు ఇవ్వమని వేధింపులు మొదలుపెట్టాడు. నా పిల్లలకు పట్టెడు మెతుకులు పెట్టుకుందామని రెక్కలు విరుచుకుంటున్నాను. నువ్వు కష్టం చేసుకున్నది తాగి తందనాలు ఆడింది చాలదా? నేనివ్వను మొండిగా ఎదిరించాను. ఫలితం వాడి చేతుల్లో ఒళ్ళు వాచిపోయింది. కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. రాత్రికి ఫుల్లుగా తాగి వచ్చాడు. ఒళ్ళంతా సలుపుతుంది. కవిలిన దెబ్బల వల్ల ఎటూ పడుకోలేకపోతున్నాను. నన్ను శారీరకంగా, మానసికంగా ఇంత బాధపెట్టి వాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. అంతెత్తు బాణపొట్ట వేసుకుని. వాడే లేకపోతే ఈరోజు ఈ నరకం ఉండదు కదా! 4 ఇళ్లలో పని చేసుకుని నా పిల్లలను సాక్కుంటూ చదివించుకుంటా. నా బ్రతుకు నేను బ్రతుకుతా. నన్ను ప్రేమగా చూసుకునే రమేష్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఉన్నది తాగుబోతువా భూతమే. ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బ్రతకను. నా పిల్లలకు నేనుండాలంటే వాడు చావాలి. నా పిల్లల వైపు చూశాను. పసిమొగ్గులు అమాయకంగా నిద్రపోతున్నారు. నేనింకా ఎక్కువ ఆలోచించలేదు. దిండు తీసుకున్నాను. నోరు తెరుచుకుని నిద్రపోతున్న రమేష్ ముఖం మీద అదాటున అభిమానం. నిజానికి నేనంత బలమైన దాన్ని కాదు. వాడు విదిలించుకుని లేస్తే నా పీక పట్టుకుని నన్ను చంపేసేవాడు. కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడే కానీ పెద్దగా ప్రతిఘటించలేదు. తాగిన మైకంలో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే ప్రాణం పోయింది. ముక్కు దగ్గర వేలుంచి చూశాను. కదిలించి చూశాను. ప్రాణం పోయిందని నిర్ధారణ అయ్యింది. రోజూ నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పీడ విరగడైందని తేలిగి పడ్డంత టైం పట్టలేదు. ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న
నా భర్తనే నా చేజేతులా చంపుకున్నానన్న వాస్తవం నా కళ్ళ ముందు నిలిచింది. పెళ్ళైన రోజులు గుర్తుకు రాసాగాయి. ఇప్పటికీ వాడు తాగని రోజు నా మీద, పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తొచ్చి లోపల నుండి దుఃఖం తన్నుకు వచ్చింది. తెల్లవారింది. పిల్లలు లేచి నాతో పాటు ఏడవడం మొదలుపెట్టారు. ఇరుగు పొరుగు వచ్చారు. ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడని, నిద్రలోనే చనిపోయాడని చెప్పాను. మా అత్తింటి వాళ్ళకి ఎవరు వెళ్ళి చెప్పారో గాని వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు. మా బావ బెదిరించాడు. నిన్న సాయంత్రం నా దగ్గరికి పైసల కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. ఇంతట్లా ఏమైంది నిజం చెప్పు. చెప్పకపోతే పోలీసులను పిలిపించాల్సి వస్తుంది. పోలీసుల చేతులు పడితే చావగొట్టి నిజం కక్కిస్తారు అన్నాడు. భయపడిపోయా. రోజూ తాగొచ్చి కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక నేనే చంపేశా బావా అని చెప్పా. మొగుని చేతిలో తన్నులు తిన్నోళ్ళు ఎవరున్నారు ఈడ? అందరం తన్నులు తిని నోరు మోసుకుని పడుకున్నోళ్ళమే. కొట్టుండని మొగుడిని చంపుకుంటారా? ఇదెక్కడి కథ? నానా రకాలుగా మాట్లాడసాగారు గుమ్ముకూడిన జనాలు. మా అత్త నా జుట్టు పట్టి లాగి కొట్టడం మొదలుపెట్టింది. కొడితే పోయిన ప్రాణం వస్తదా నీ తిక్కగాని? పోలీసులు చూసుకుంటారులే. పద్మ పక్క పోర్షన్లో ఉండే మరొక ఆమె మా అత్తను నా నుండి దూరంగా లాక్కుపోయారు. రమేష్ను పోస్ట్ మార్టానికి తీసుకుపోవడానికి అంబులెన్స్ రావడము, నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడము ఒకేసారి జరిగాయి. నాకు జీవిత ఖైదు పడింది. ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికానో ఆ పిల్లలకే నేను దూరమయ్యాను. నా పిల్లలను పోలీసులు నా అత్త వాళ్ళకే అప్పగించారట. వారానికోసారి ములాఖత్ అని ఉంటుంది. బంధువులు వచ్చి మాట్లాడుతుంటారు. నా తోటి ఆడ ఖైదీలందరూ సంబరంగా బయలుదేరుతుంటే నేను నా గదిలోనే ఉండిపోయాను. నన్ను పలకరించేటందుకు వచ్చే బంధువులు ఎవరూ లేరు కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకుని పుట్టింటికి దూరమయ్యాను. వేరే కులమని అత్తగారు దగ్గరికి రానివ్వలేదు. చేసుకున్నవాడు నట్టేట ముంచాడు. ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను, నీకోసం మీ అమ్మ వచ్చింది రా, లేడీ పోలీసు వచ్చి పిలిచింది. నమ్మలేకపోయాను. రెండోసారి గట్టిగా చెప్పాక ఒక్క ఉదున లేచి పరిగెత్తాను. ఇనప గ్రిల్ గళ్ళల్లోంచి అమ్మ చాచిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డకట్టిన దుఃఖమంతా కరిగి బయటికి వచ్చేలా పొగలి పొగలి ఏడ్చాను. అమ్మ కూడా అలాగే ఏడ్చింది. ఎలా వచ్చావమ్మా? నాన్నకు తెలిస్తే తిడతాడు కదా. నాన్నే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని. పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతుంటే మీ నాన్నే చూడలేక ఇంటికి తీసుకువచ్చాడు. నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. మీ నాన్న వకీల్ సాబుని కలిసొచ్చాడు. భర్తను తానే చంపానని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చెయ్యడానికి ఏమీ లేదు. అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాడంట ఆయన. నా బాధంతా పిల్లల గురించేనమ్మా. దిగులు పడకు, నేను చూసుకుంటా కదా. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొచ్చేది అమ్మ. మొదట్లో నన్ను చూసి భయపడేవాళ్ళు, వాళ్ళ తండ్రిని చంపిందానని. అక్క వాళ్ళు కూడా ములాఖత్ రోజు వచ్చేవాళ్ళు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. నిజానికి రమేష్ బ్రతికి ఉండగా నా పుట్టింటి వాళ్ళు సపోర్టే నాకుంటే అతన్ని చంపాలన్న ఆలోచన కానీ, చంపాల్సిన అవసరం కానీ వచ్చేది కాదేమో. ఒంటరై ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనర్థమది. అందరికంటే జలీరమ్మ సూపరింటెండెంట్ బాగా ధైర్యం చెప్పేవాళ్ళు. జైలుకొచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. క్షణికావేశంలో తప్పు చేశారన్న సానుభూతి ఉండేది వాళ్లకు. లైఫ్ శిక్ష పడిందని కుంగిపోకండి. మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశం ఉంది అని ధైర్యం చెప్పేవాళ్ళు. ఎన్నో మంచి విషయాలు వాళ్ళ వల్ల నేను తెలుసుకున్నాను. ఇక్కడ నాలాగే క్షణికావేశంలో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దొంగసారా అమ్మి పట్టుబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు. విడుదలైన ప్రతిసారి మళ్ళీ నేరం చేసి అత్తగారింటికి వచ్చినంత హాయిగా జైలుకొచ్చేవాళ్ళు ఉన్నారు. జైలు జీవితం నాకు చాలా నేర్పింది. నా అమాయకత్వం వదిలింది. బయటికి వెళ్ళే అవకాశమే వస్తే నేను మాత్రం మళ్ళీ జైలు ముఖం చూసే పరిస్థితి తెచ్చుకోను అనుకునేదాన్ని. నా మనసు ఎప్పుడూ నా పిల్లల గురించి ఆలోచించేది. 7 ఏళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు. అక్కడున్న 7 సంవత్సరాలలో జైలు పద్ధతి ప్రకారం టైలరింగ్, బ్రేకరీ, చాక్ పీసుల తయారీ వంటివన్నీ నేర్పించారు. నేను ఇంటర్ వరకు చదివి ఉండడం వల్ల డిగ్రీ పూర్తి చేయించారు. బయటికి వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది. హత్య చేసి జైలు నుండి బయటికి వచ్చారని తెలిసి నాకు ఎవరూ పని ఇచ్చేవాళ్ళు కాదు.
నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా ఎలాగో వాళ్ళకి తెలిసిపోయి నానా తిట్లు తిట్టి నన్ను తీసేసేవాళ్ళు. ఇక ఎలా నా పిల్లలకు తిండి పెట్టి చదివించుకునేది? ఏ పిల్లల కోసం నా భర్తను చంపేసి హంతకురాలిని అన్న ముద్ర పొందాను. వాళ్లకు పట్టడన్నం పెట్టుకోలేకపోతున్నాను. ఎన్నాళ్ళు అమ్మ వాళ్ళ మీద ఆధారపడతాను? నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు. అమ్మకొచ్చే పెన్షన్ మీదగానే 4 ప్రాణాలు బ్రతకాల్సి వస్తుంది. ఆ తర్వాత 2, 3 ఏళ్ళు అత్యంత బాధాకరమైన దినాలని చెప్పొచ్చు. నేను చెయ్యని కష్టం లేదు. ఎలాగో ఒకలాగా నా పిల్లలకు పెట్టెడన్నం పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు. జైలు నుండి వచ్చేసినా అప్పుడప్పుడు జైలర్ సాబును కలుస్తూనే ఉన్నాను. నా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాను. ఒకసారి అలా వెళ్ళి కళ్ళనీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ సేవా సదన్‌లో టీచర్‌గా పని ఇప్పించారు. 8 సంవత్సరాలైంది టీచర్‌గా చేరి. ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో, టీచర్‌గా నా విధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు. పిల్లలకి నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే. నా మాటలు ముగిశాయి సభికుల కరతాళ ధ్వనుల మధ్య. అరుణ జీవిత పాఠం అనే ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.